మూసీ పరివాహక ప్రాంత నిర్వాసితులు హైకోర్టుని ఆశ్రయించారు. తమ ఇళ్లని కూల్చివేయొద్దంటూ ఫణిగిరి నగర్ బాధితులు హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. గతంలో ఆక్రమణలకు మార్కింగ్ వేసిన పెయింటింగ్ ని ఇళ్ల యజమానులు తొలగించేస్తున్నారు. తమ ఇళ్లని కూల్చివేయొద్దంటూ ఇళ్ల ముందు హైకోర్టు స్టే బోర్డులని ఏర్పాటు చేసుకున్నారు. అటు చైతన్యపురి, కొత్తపేటలోనూ మూసీ నిర్వాసితులు వంట వార్పు నిర్వహించారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ధనలక్ష్మి, మూసీ పరివాహక ప్రాంతాలకు సంబంధించిన సర్వే ఇంకా గందరగోళం చోటు చేసుకున్నట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. వందలాది మంది సంబంధించిన బాధితులు కూడా ఇప్పటికే రివర్ బెడ్ ఏరియాకు సంబంధించి కూడా మార్కింగ్ వేసిన నేపథ్యంలో కూడా ఇటు ఆ రెవెన్యూ అధికారులకు సంబంధించి కూడా కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక హైదరాబాద్ జిల్లాకు సంబంధించి కావచ్చు, మేడ్చల్ జిల్లాకు సంబంధించి కూడా కొంత రెవెన్యూ అధికారులకు నిర్వాసుల నుంచి కూడా నిరసన సెగలు ఎదురవుతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే మేడ్చల్ జిల్లాకు సంబంధించి కూడా ఉప్పల్ తహసీల్దార్ పరిధికి సంబంధించి కూడా ఇప్పటికే మార్కింగ్ వేశారు. కానీ వాటిని కూల్చివేసేందుకు అడ్డుకునే ప్రయత్నం కూడా నిర్వాసితులు చేస్తున్నారు. గడిచిన 4 రోజులుగా సర్వేకి సంబంధించి చేసిన సందర్భంలో వారిని అడుగడుగున అడ్డుకునే ప్రయత్నం చేస్తుంటే కూడా మరికొన్ని రోజుల్లో ఇటు ఆ మార్కింగ్ వేసిన రివర్ బెడ్ ఏరియాకి సంబంధించి ఎక్కడైతే మార్కింగ్ వేశారో వాటిని కూల్చివేస్తా అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కూడా ఇటు సంబంధించి కూడా ముఖ్యంగా ఇటు చైతన్యపురికి సంబంధించి న్యూ మారుతి నగర్, అదేవిధంగా గణేష్ నగర్ తో పాటు వినాయక్ నగర్, ఫణిగిరి సంబంధించిన మూసీ నిర్వాహకులంతా కూడా హైకోర్టు బాట పడుతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే పదుల సంఖ్యలో సంబంధించి కూడా నిర్మాణాలకు సంబంధించి ఇటు రిహాబిలిటేషన్ బెడ్ సంబంధించిన మార్కింగ్ వేసిన నేపథ్యంలో కూడా వాటిని స్టే తెచ్చి కూల్చివేత చేయకుండా అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారు. అందుకు సంబంధించి కూడా నిన్న మార్కింగ్ వేసిన చాలా ఇళ్లకు సంబంధించి కూడా ఈరోజు ఫ్లెక్సీలతో పాటు తాము హైకోర్టులో స్టే తెచ్చుకునేందుకు పిటిషన్ వేశామంటూ కూడా కొన్ని సంబంధించిన ఫ్లెక్సీలు కూడా ఈరోజు చాలా చోట్ల వెలిసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక చాలా చోట్ల మొదటి దశలో భాగంగా మూసీ రివర్ బెడ్ ఏరియాకి సంబంధించి రిహాబిలిటేషన్ సంబంధించిన ప్రక్రియ సంబంధించి కూడా కొంత ఇబ్బందులు ఎదురవుతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాకు సంబంధించి సుమారుగా 45 కిలోమీటర్లకు సంబంధించి కూడా ప్రస్తుతానికి ఆ సర్వే కొనసాగుతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. కేవలం హైదరాబాద్ జిల్లాకు సంబంధించి మాత్రమే కొంత 30% మంది నిర్వాసితులు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న పునరావాస కేంద్రాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నా కానీ రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాకు సంబంధించి కూడా మూసీ రివర్ బెడ్ ఏరియాలో కూడా వారికి సంబంధించిన శాశ్వత నిర్మాణాలు ఉండడం, కొన్ని లక్షల రూపాయలకు సంబంధించి కూడా ఆ ప్రాపర్టీ ఉండడంతో కూడా వారు ఆ ఇళ్లను ఖాళీ చేసేందుకు విముఖత చూపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ముఖ్యంగా మేడ్చల్ జిల్లాకు సంబంధించి కూడా ఉప్పల్ తహసీల్దార్ పరిధిలో ఉన్న రివర్ బెడ్ ఏరియాకు సంబంధించిన మార్కింగ్ వాళ్ళ నిర్వాసితులను తరలించడం రెవెన్యూ అధికారులు కొంత తలనొప్పిగా మారినట్టుగా చెప్పాల్సింది. ఇప్పటికే వారికి బాసటగా వివిధ రాజకీయ పార్టీలు, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కూడా ఈరోజు మూసీ పరివాహక ప్రాంతాలకు సంబంధించి కూడా రాజేంద్ర నగర్ ఇటు ప్రాంతాల్లో కూడా బీఆర్ఎస్ నేతలు నేరుగా వారి ప్రాంతాలకు వెళ్లి నిర్వాసితులకు బాసటగా నిలిచే ప్రయత్నం చేశారు. రేపటి నుంచి కూడా మిగతా నేతలు కూడా నిర్వాసిత ప్రాంతాల్లో పర్యటించి వారికి కొంత భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో రేపు సర్వే ఏ విధంగా కొనసాగుతుంది, నిర్వాసితుల తరలింపు ఉంటుందా లేదా అన్న కూడా కొంత డైలమా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే 4వ రోజు కేవలం కొంత పునరావాసాలకు సంబంధించి ఎక్కడైతే మార్కింగ్ వేశారో వారిని తరలింపు వరకు మాత్రమే రెవెన్యూ అధికారులు పరిమితమైనట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ధనలక్ష్మి. ఓకే, థాంక్యూ కిరణ్.